అందరికీ జై భీమ్. లక్షలాది మంది గుండెల్లో లక్షలాది మందికి వెలుగులు నింపినటువంటి ఆశాజ్యోతి ఆర్డీటీగా ఉమ్మడి అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతంలో గర్వంగా చెప్పుకుంటున్నటువంటి ఆర్డీటీ సంస్థ ప్రభుత్వాలకి ధీటుగా, ప్రభుత్వాల కంటే మెరుగ్గా కూడా ఈరోజు కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాని ఆదుకుంటున్నటువంటి ఆర్డీటీ సంస్థ పైన ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి వలన చాలామంది విద్యార్థులు కానీ, వెనుకబడిన కులాలు కానీ, బడుగు బలహీన వర్గాల వారు కూడా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఎఫ్ఆర్సి ఏదైతే ఫారిన్ ఫండ్కి సంబంధించినటువంటి రెన్యువల్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఏవైతే ఈ స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో ఈ యొక్క సంస్థలు రెన్యువల్ చేసుకునే క్రమంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం విధించినటువంటి షరతులు కానీ, పెడుతున్నటువంటి ఇబ్బందుల వలన ఏవైతే ఫారిన్ నుంచి రావాల్సిన ఫండ్స్ ఆగిపోయి సంస్థలో ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మెడికల్కి సంబంధించిన ఆర్డీటీ హాస్పిటల్స్ నడుస్తున్నాయి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ, అదేవిధంగా నల్లమల అడవుల్లో ఎవరైతే ప్రజలకి సంబంధం లేకుండా గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళని ప్రజా జీవితంలోకి తీసుకొచ్చినటువంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూరుకుపోయిన పరిస్థితిని మనం గమనించాలి. ఒకసారి ఈరోజు ఈ యొక్క సంస్థ ద్వారాగా కేవలం బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, దళిత గిరిజనులు, బీసీలు మాత్రమే ఈ యొక్క సంస్థ ద్వారాగా అనేక రూపాల్లో ఈరోజు అవకాశాలు పొందుతూ అదే సంస్థ ద్వారాగా ఈరోజు వేలాది మంది ఉపాధి పొందినటువంటి ఈ సంస్థని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఇటువంటి సంస్థలు ఈ 10 సంవత్సరాల కాలంగా బీజేపీ ప్రభుత్వ వైఖరి విధానాల వల్లే ఈరోజు ఇంత ఇబ్బందికి గురవుతున్నాం. ఇదే ఆర్డీటీ సంస్థ ద్వారాగా చిన్న 6th క్లాస్ నుంచి లేదా 1st క్లాస్ నుంచి తీసుకుంటే డిగ్రీ స్థాయి వరకు కూడా ఆ యొక్క పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి, వారికి కావాల్సిన వసతులు కానీ, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్స్ కానీ ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ఆర్డీటీ సంస్థ వాళ్ళకి సేవలు అందిస్తూ, అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీలో స్టేట్లో కూడా ఈరోజు స్పోర్ట్స్లో ఈ విధంగా రాణిస్తున్నారంటే కేవలం స్పోర్ట్స్లో కూడా ఇంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయంటే కేవలం ఆర్డీటీ అందిస్తున్న ప్రోత్సాహాలు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఇటువంటి సంస్థకి ఇటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పట్టణంలో కూడా ఖచ్చితంగా ఈ వైఖరిని ఏదైతే కేంద్ర మంత్రి కానీ, కేంద్ర ప్రధానమంత్రి గారి వరకు కూడా చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా తన గళాన్ని, తన వాదనను వినిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఆర్డీటీ స్పాన్సర్స్లో తీసుకొని ఆ స్పాన్సర్ ద్వారాగా వాళ్ళ దగ్గర ఏదైతే చిన్నతనం నుంచి 1st క్లాస్ నుంచి చదువుకొని డిగ్రీ వరకు కూడా వాళ్ళకి ఏదైతే ఆర్డీటీ సంస్థ ద్వారా అందుతున్న ప్రోత్సాహాల వల్ల అనేక మంది ఈరోజు చదువుకొని డాక్టర్లుగాను, ఇంజనీర్లుగా, అదేవిధంగా కలెక్టర్లుగా, లేదా స్పోర్ట్స్ అకాడమీలో దాదాపు ఇండియా టీం కూడా ఆడే పరిస్థితి ఈ యొక్క ఆర్డీటీ సంస్థ ఇవ్వడం. అదేవిధంగా సింగర్ మంగ్లీ గారు ఉన్నారు, ఈ మంగ్లీ గారికి కూడా ఆర్డీటీ సంస్థలో ఎంతో కొంత అప్పట్లో ప్రోత్సాహాన్ని అందించడం వల్ల ఈరోజు టాప్ సింగర్గా తెలంగాణలో ఉన్నటువంటి మంగ్లీ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపినటువంటి ఆర్డీటీ సంస్థని ప్రతి ఒక్కరూ కాపాడుకుందాం. లేకపోతే మనకు ముందే అనంతపురం జిల్లా తీసుకుంటే చాలా కరువు ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఫస్ట్ విన్సెంట్ ఫెర్రర్ గారు గుర్తించి ఈ ప్రాంతానికి మనం ఎంతో కొంత చేయాలి అని దాదాపు ఆయన మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు ఈ అనంతపురం జిల్లాలో ఎక్కడే కానీ సరైన వసతులు లేని పరిస్థితి. ఇవన్నీ గమనించిన విన్సెంట్ ఫెర్రర్ గారు మంచి నిర్ణయాలతో, మంచి ఆలోచనతో ప్రజల్లోకి వెళ్ళేసి తన స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ ద్వారాగా ఎవరైతే కూడు గుడ్డ నీడ కోసం వీళ్ళు పేదలు బాధపడుతున్న ఉద్దేశంతో ఆర్డీటీ సంస్థ ద్వారాగా ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళని ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి గొప్ప మహానుభావుడు విన్సెంట్ ఫెర్రర్ గారు. అటువంటి గొప్ప మహానుభావుడు స్థాపించినటువంటి ఆర్డీటీ సంస్థ ఈ రోజు ఇబ్బందుల్లో కూరుకుపోవడం చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఈ రోజు ఆర్డీటీ సంస్థ ద్వారాగా ఎవరైతే లబ్ధి పొందినారో ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలుపుదాం, ఆర్డీటీ సంస్థను కాపాడుకుందామనే నినాదంతో ముందుకు రావాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి వరకు చేరే వరకు, ప్రధానమంత్రి గారికి మన సమస్య తెలిసేంత వరకు కూడా లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా తీసుకొద్దాం. ప్రతి ఒక్కరు మన భావాల్ని, మన సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి
ప్రతి ఒక్కరిని జిల్లా వ్యాప్తంగా ఉన్న అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్డిటి సంస్థను కాపాడుకోవడానికి ముందు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, భావితరాల భవిష్యత్తుని కాపాడాలంటే, వచ్చే తరాలని ఏమైనా మనము వాళ్ళకి ఎంతో కొంత భరోసానివ్వాలంటే మన సంస్థ ఆర్డిటి సంస్థ. ఇటువంటి సంస్థని మనం కాపాడుకోలేకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలు 1.5 సెంటులో ఈరోజు ఇల్లు కట్టిస్తుంటే ఆర్డిటి సంస్థ 2 సెంట్ల పైగా ఆత్మగౌరవంతో ఉండాలని ఒక డిఫరెంట్ యాంగిల్స్తో ఖచ్చితంగా ఆ ఇళ్ల నిర్మాణాన్నే కాకుండా ఎవరైనా హాస్పిటల్లో ఇబ్బంది అని వెళ్తే అక్కడ దాదాపు 30% మాత్రమే తీసుకొని స్పాన్సర్స్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం 20 నుంచి 30% మాత్రమే ఛార్జ్ చేస్తూ మిగతా మొత్తం కూడా ఆ యొక్క సంస్థ భరించే పరిస్థితి. అదేవిధంగా ఎవరైనా విదేశాల్లో చదువుకుంటామంటే ఖచ్చితంగా విదేశాల్లో చదువుకునే వ్యక్తులు కూడా ఇక్కడి నుంచే విదేశాలకు పంపించినటువంటి ఆర్డిటి సంస్థ స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు స్టేట్లో కానీ అదేవిధంగా ఇండియా తరఫున ఆడే అవకాశాలు కూడా పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ఆర్డిటి ప్రోత్సాహాలు అని చెప్పేసి ఖచ్చితంగా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం. ఇటువంటి సంస్థను ప్రతి ఒక్కరూ కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకు మరి దిక్కు దివారు లేని పరిస్థితి అవుతుంది. కాబట్టి ఆర్డిటి సంస్థ మన సంస్థగా భావిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారాగా ఖచ్చితంగా మన ఆర్డిటిలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా రెన్యువల్ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి రెన్యువల్ కార్యక్రమాన్ని వెంటనే చేసి ఖచ్చితంగా ఆర్డిటి సంస్థని ఆదుకొని ఫారెన్ నుంచి రావాల్సిన ఫండ్స్ని ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి బీజేపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇటువంటి సంస్థలు వాటి స్థితిగతులు ఒక్కసారి ఆలోచించాలి. ఎంతమంది ఈ రోజు ఉపాధి పొందారు, ఎంతమంది ఈ రోజు దేశ స్థాయిలో కూడా ఆ యొక్క సంస్థ ద్వారాగా క్రికెట్ కానీ అనేక రంగాల్లో రాణిస్తున్నారంటే కేవలం ఆర్డిటి సంస్థ అని చెప్పేసి గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమాని కోసం ప్రతి ఒక్కరు శ్రీకారం చుట్టి 1,00,000 పోస్ట్ కార్డుల్ని దాదాపు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి చేరేంత వరకు కూడా మనమంతా కూడా ఉద్యమానికి శ్రీకారం చుడదామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ భావితరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఆర్డిటి సంస్థను కాపాడుకుందాం, చేయి కలుపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై భీమ్, జై హింద్.